హలో అండి అందరికీ. ఈరోజైతే గులాబ్ జాము అది కూడా మన స్టైల్ ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను గులాబ్ జాముని ఎన్టీఆర్ ప్యాకెట్తోనే చేస్తున్నా. సో దీనికోసం ఒక కప్పు నేను కొలతకైతే ఒక కప్పుని యూస్ చేశాను. దాంతో ఒక కప్పు తీసుకున్నా. దానికి పాలతోని మొత్తం కలిపేస్తున్నాను అనమాట. మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటారో అదే కప్పుతో షుగర్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో వాటర్ కూడా అదే క్వాలిటీలో తీసుకోవాలన్నమాట. ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో షుగర్ తీసుకుంటున్నామో వాటర్ కూడా అదే క్వాంటిటీలో వేయాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా నానబెట్టేసి పక్కకు పెట్టండి. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని, ఇంకా ఎయిర్ బబుల్స్ అలా కూడా ఏం లేకుండా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు చేస్తే ఏంటంటే లోపల ఎయిర్ అనేది గ్యాప్ లేకుండా మనకి బాల్స్ అనేవి రౌండ్గా వస్తాయి. డీప్ ఫ్రై అవుతున్నప్పుడు ఇరిగిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోండి. పిండిని మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగా డీప్ ఫ్రై అవుతాయి, విరిగిపోకుండా కూడా ఉంటాయి. ఇలా పిండిని అంతటిని కూడా నేను ముద్దలుగా చేసేసుకున్నాను మొత్తం పిండిని. తర్వాత షుగర్ కూడా కొలతలతో తీసుకొని ఇంకా గ్యాస్ పైన పెట్టేశాను. దీనికి వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని కొంతసేపు అలా షుగర్ అంతా కరిగేంత వరకు మరగనించాను అనమాట. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే అండి, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి. సో ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత నేను ఇలాచీ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. సైడ్కి ఇంకో గ్యాస్ పైన అది పెట్టేసి ఇంకా ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇటు పక్కన ఇది పెట్టేసుకున్నాను. అది కుక్ అవుతూనే ఉంది. ఇంకా ఇది హీట్ అయిన తర్వాత నేను ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసాను. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఇరిగిపోకుండా అలా రావాలంటే మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు వాటిని పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసామనుకోండి, బాల్స్ అనేవి ఎయిర్ గ్యాప్స్ లేకుండా కూడా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా పగలకుండా వస్తాయి. చక్కగా ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మంచిగా వస్తాయి. చూసారు కదా, బాల్స్ అనేవి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు, అంత బాగా ఉన్నాయి. ఇవి ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీయండి. ఇలా నేను ఫస్ట్ వాయికి అయితే కొన్ని వేసేసి తీసేసాను. మంచిగా ఈవెన్గా కాలనీ కాబట్టి తీసేసి పక్కకు పెట్టేసుకొని సెకండ్ వాయికి కూడా కొన్ని వేసేసాను. ఇవి మళ్ళీ వేయాలి కాబట్టి నేను వెంటనే తీసేసాను అనమాట. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసి సెకండ్ వాయి కూడా ఇందులోనే వేసేసుకొని ఇవి కూడా కొంచెం కాలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ వాయిని, అవి కూడా ఇందులో వేసేసి ఈవెన్గా కాల్చేసిన తర్వాత తీసేయడమే. ఆలోపు పక్కన చక్కెర పాకం కూడా అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఈవెన్గా సైమల్టేనియస్గా రెండింటిని కూడా నేను చేసుకుంటూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా చక్కగా మనకి రెండు వైపులా కూడా ఈవెన్గా కాలిపోయినాయి. ఈ బాల్స్ అనేవి కూడా ఎక్కడగా మనకి బ్రేక్ అవ్వలేదు, మంచిగా వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టేస్తున్నాం. మనకి పంచదార పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇవి కొంచెం అట్లా మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత పాకం రెడీ అయిపోతే ఇవి అందులో వేసేయడమేనండి. చాలా సింపుల్గా అయిపోయింది. మనం ఎంతో కష్టమని అనుకుంటాం కానీ చాలా త్వరగా అయిపోయింది ప్రాసెస్ కూడా. సో ఈ పాకం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఉడికేసింది అనమాట. మనం మరీ తీగ పాకం అవసరం లేదు, కొంచెం జిగురుతనంగా ఉన్నట్టుగా వస్తే సరిపోతుంది. సో దీనిలో మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మనకి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ మనకి త్వరగా అయిపోవాలి అన్నప్పుడు కానీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. సో మనకి చక్కగా రెడీ అయిపోయిన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే, మీకు ఇష్టం ఉంటే ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బాదం పులుకులైనా కానీ పిస్తా కానీ వీటిలో ఏదున్నా కూడా మీరు వేసేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా మనకి ఎంత బాగా గులాబ్ జాములు అయితే బ్రేక్ అవ్వకుండా మంచిగా జ్యూసీగా రావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పాకం వేసుకొని అందులోనే ఉంచేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.